నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూసారా నా కంపోస్ట్ బిన్లో ఎన్ని వానపాములు పుట్టాయో? ఈ వానపాముల విసర్జితాలనే మనము వర్మీ కంపోస్ట్ అంటామని మీకు తెలుసు కదా. ఈ వీడియోలో నేను వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేసుకుంటాను, ఈ వానపాములు నేను ఎలా సేకరించాను, ఇన్ని వానపాములు ఎలా పుట్టాయి నా కంపోస్ట్ బిన్లో చూద్దాము. నేను మీ రాజలక్ష్మి, వరంగల్ నుంచి. వెల్కమ్ టు మై ఛానల్ అశ్వేజా గార్డెన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ ప్రెస్ చేయండి. దానివల్ల నా ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను నా కంపోస్ట్ బిన్ కోసము చాలా లోతు టబ్బు తీసుకున్నానండి. ఇంట్లో ఆల్రెడీ ఉన్న టబ్బే తీసుకున్నా. కింద 4 రంధ్రాలు చేసుకున్న అడుగు భాగానికి. దాని మీద ఎండిపోయిన ఆకులు, ఇంకా గార్డెన్ ఊడ్చిన తర్వాత వచ్చిన చెత్త అదంతా వేశాను. దాని మీద మట్టి కప్పాను. ఒక 3-4 వానపాముల్ని ఆల్రెడీ నా దగ్గర కుండీల్లో ఉన్నాయే తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాను. ఇది బేస్. ఫస్ట్ ఎప్పుడైనా మనం కంపోస్ట్ బిన్ తయారు చేసుకున్నప్పుడు అడుగున వానపాములు ఉండడానికి ఒక బేస్ తయారు చేసుకోవాలి. అది కోకోపీట్ కావచ్చు, లేకపోతే మట్టి కావచ్చు, లేకపోతే ఎండిపోయిన ఆకులు కావచ్చు. ఎండిపోయిన ఆకులు ప్లస్ మట్టి 2 అయితే బాగుంటుంది. ఈ విధంగా అడుగు భాగంలో నేను మట్టి వేసుకొని వానపాముల్ని ముందుగానే వదిలేశాను. ఇలా ఆకులన్నిటినీ టబ్బు మొత్తం నింపుకున్న తర్వాత అప్పుడు కిచెన్ వేస్ట్ యాడ్ చేస్తాను. సో ఇది నా డైలీ డంప్ అండి. కిచెన్లోంచి వచ్చే ప్రతి ఫుడ్ స్క్రాప్ని కూడా, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు అన్నీ కూడా ఈ బకెట్లో నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. అలాగే వంట చేసేప్పుడు వచ్చే ఫుడ్ స్క్రాప్ ఇదంతా కూడా ఇందులో ఒక 2 డేస్ అట్లా నానబెట్టుకుంటాను నేను. ఇలా చూడండి, పాడైపోయిన టమాటోని అన్ని పాలకూర కాడలు, కొత్తిమీర కాడలు, ఎగ్ షెల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇలా టమాటాలోంచి విత్తనాలు కూడా వస్తున్నాయి కదా, ఇవన్నిటిని ఒక 2 డేస్ అట్లా ఉంచితే ఇది వీటి రసం అంతా ఈ నీటిలో దిగుతుంది. అప్పుడు ఇది మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది మొక్కలకి. ఇది చూడండి, ఫ్రీ విత్తనాలు అన్నట్టుగా ఇవంతా కూడా నేను ఇందులో వేసేసుకుంటాను నేను. చూసారా కంపోస్ట్ టబ్లో టమాటా మొలకలు. వీటినే నేను తీసి అక్కడక్కడ గ్రో బ్యాగ్లలో పెట్టుకుంటా. మళ్ళీ మనము ఈ పాడైపోయిన టమాటోల్ని కంపోస్ట్లో వేస్తాం కదా, పైన మట్టి కవర్ చేసినప్పుడు అవి అట్లా మొలకలు వస్తాయి. నాకు దోస మొలకలు, ఇంకా టమాటా, మిరపకాయ మొలకలన్నీ ఈ విధంగానే కంపోస్ట్ టబ్లోంచి వస్తాయి నాకు. ఈ బిన్ నింపడానికి నాకు ఒక 15-20 రోజులు పట్టింది. ఈ విధంగా నేను బకెట్లో 2-3 రోజులు నానబెట్టుకున్న కిచెన్ వేస్టేజ్ అంతటిని కూడా నేను కంపోస్ట్ బిన్లో వేస్తాను. ఇవన్నీ కంపోస్ట్ బిన్ అడుగున ఉండే వానపాములకి మంచి ఫుడ్ లాంటిది అన్నమాట. ముందే ఇదంతా వేసేసి తర్వాత వానపాములు వదిలేస్తే అప్పుడు ఆ వేడికి వానపాములు చచ్చిపోతాయి. సో ముందే వాటికి ఒక ఇల్లులాగా అడుగున వేసేసి అవి కొంచెం సెట్ అయిపోయిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత పైన వేయాలి. కంపోస్ట్ బిన్ పైన ఈ కిచెన్ వేస్టేజ్ వేసి మట్టి కప్పితే అడుగున ఉన్న వానపాములన్నీ కూడా ఈ పైకి వచ్చేసి ఫుడ్ తింటాయి. మళ్ళీ ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ వాటి ప్లేస్కి అడుక్కి వెళ్ళిపోతాయి. అవి ఎంత ఫుడ్ తింటే అంత యాక్టివ్గా ఉంటాయి, అంత ఎక్కువ గుడ్లు పెడతాయి, ఎక్కువ వానపాములు మనకు వస్తాయి. ఈ కిచెన్ వేస్టేజ్ స్క్రాప్ అంతటిని కూడా కంపోస్ట్ బిన్లో వేసిన తర్వాత దానిపైన
బ్రౌన్స్ వేయాలి. బ్రౌన్స్ అంటే ఎండిపోయిన ఆకులు కనుక మీకు ఆల్రెడీ రెడీగా ఉంటే అవి వేయచ్చు, లేదా వడ్ల పొట్టు ఉంటుంది కదా ఊక, అదైనా వేయచ్చు. నేను ఈ చెక్క పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఒక బస్తాడు చెక్క పొట్టు తెచ్చిపెట్టుకున్నా. చెక్క పొట్టు మనం డైరెక్ట్గా మొక్కలు పెట్టుకోవడానికి వాడకూడదండి, దానివల్ల చెదపురుగులు వస్తాయి, సాయిల్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కానీ ఇలా మనము కంపోస్ట్ తయారు చేయడానికి వాడుకోవడం వల్ల ఆ చెక్క పొట్టు అంతా కూడా చీకిపోయి మంచి ఎరువుగా మారుతుంది. కిచెన్ వేస్టేజ్ చేశాను, దానిపైన బ్రౌన్స్ ఎండిపోయిన ఆకులు ఈ చెక్క పొట్టు వేసాను, దాని మీద మట్టి కప్పుతున్నానండి. దీనివల్ల ఎటువంటి ఈగలు రావడము, చీమలు రావడము, ఇంకా పురుగులు రావడం ఇవి మనకు కనిపించదు, ఎటువంటి వాసన కూడా రాదు. చూసారా, టబ్బు మొత్తం నింపేశాను. ఒక నెల రోజులకి ఈ టబ్బు ఇలా రోజు కొంచెం దిగిపోతుంది. అంటే ఇదంతా కూడా కుళ్ళిపోయి సగం అయిపోతుంది. 2 నెలల్లో సగం అయిన తర్వాత అప్పుడు పర్ఫెక్ట్గా మనకు కంపోస్ట్ తయారైపోయినట్టే. ఇట్లా పైన మట్టి లేయర్ కప్పుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ, లేదా ఆ బ్రౌన్ కలర్లో అట్ట ముక్కలు ఉంటాయి కదా మనకి, అవైనా, లేదా అరటాకులైనా, లేదా ఇలా గోనె సంచి అయినా పైన కప్పేసి తేమ నిలిచి ఉండేటట్టుగా నీళ్ళు చల్లుతూ ఉండాలి. చూసారా, ఇది ఒక వారం రోజుల తర్వాత మనం ఇందాక వేసిన ఫుడ్ స్క్రాప్, కిచెన్ వేస్ట్ అంతా కూడా కనిపించడం లేదు. చూడండి, అడుగున ఉన్న వానపాములన్నీ పైకి వచ్చి పైన ఉన్న ఫుడ్ అంతటిని తింటున్నాయి. కాకపోతే ఇందులో మనము వండిన ఆహార పదార్థాలు వేయకూడదండి, వాటికి ఇరిటేషన్ వస్తుంది. ఉల్లిపాయ వేయకూడదు, ఇంకా నాన్ వెజ్ లాంటివి వేయకూడదు, బ్రెడ్, చపాతీ ఇట్లాంటివి ఏం వేయకూడదండి. కుక్కుడ్ అయిన ఫుడ్ ఏవి వేయకూడదు. పురుగులు రావడం, వాసన రావడం ఇట్లాంటిది ఏం జరగదండి. ఇప్పుడు నేను చూస్తున్నా మంచి పండ్ల తొక్కల వాసన వస్తుంది, మంచి మట్టి వాసన వస్తుంది వారం 10 రోజులకే. ఒక నెల రోజుల తర్వాత చూడండి, ఇది మనం టబ్బు నిండా నింపాం కదా, ఎంత లెవెల్కి దిగింది చూడండి మట్టి. అలాగే వానపాములు కూడా ఎన్ని పుట్టుకొచ్చాయి చూడండి. మనం మొదట్లో వేసుకుంది ఒక 4-5 వానపాములే. ఒక నెల రోజులకి ఫుడ్ అంతా తిని అవి పిల్లల్ని పెట్టి ఎన్ని వానపాములు తయారయ్యాయో చూడండి. ఇంకొక నెల తర్వాత దీని నుంచి మనకు బ్లాక్ గోల్డ్ వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. వాటిని ఎంచక్కా మనం మన మొక్కలన్నిటికీ ఇచ్చుకోవచ్చును, మంచి దిగుబడి పొందవచ్చు మన గార్డెన్ నుంచి. ఇది ఇంకో 15 రోజుల తర్వాత అప్డేట్ అండి. చూసారా, కంపోస్ట్ బిన్ మొత్తం ఎంత నల్లగా కనిపిస్తుందో. ఈ పైన అంతా వానపాముల విసర్జకాలేనండి. ఇలా ముట్టుకుంటే చాలా తేలిగ్గా పొడిగా ఉంది. ఇంకా వానపాములు పైన తిరుగుతున్నాయండి. నేను 1 డే అయింది వాటర్ చల్లక. మనకు మన వర్మీ కంపోస్ట్ తయారైంది అని ఎలా తెలుసుకుంటామంటే, మనకి ఇలా అడుగుకి కన్నాలు పెడతాం కదండి, ఎక్కువ అయ్యే వాటర్ బయటకి పోవడానికి. ఆ కన్నాల నుంచి వానపాములు తయారైన వర్మీ కంపోస్ట్ని ఇలా బయటికి నెట్టేస్తాయండి. ఒకవేళ మీరు పెద్ద సైజు కన్నం పెట్టుకుంటే కనుక మీకు డైరెక్ట్గా అడుగు భాగం నుంచి వర్మీ కంపోస్ట్ తీసుకోవచ్చు. ఇలా టబ్లోంచి వానపాములు తయారైన వర్మీ కంపోస్ట్ని బయటకు నెట్టేస్తున్నాయంటే మనము కంపోస్ట్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ మీరు మొత్తం వర్మీ కంపోస్ట్ ఒకేసారి హార్వెస్ట్ చేసుకోవాలంటే టబ్బు మొత్తం ఒక 2 రోజులు వాటర్ చల్లకుండా ఉండి పొడి అయిన తర్వాత కింద గుమ్మరించేసి జల్లించి పెట్టుకోవచ్చు. నేను పైనదే తీసుకొని వాడుకుంటున్నా ఎప్పటికప్పుడు. ఇప్పుడే హార్వెస్ట్ చేయను, హార్వెస్టింగ్ వీడియో సపరేట్గా చేసి చూపిస్తాను. ఇప్పటికే చాలా లెంతీ అయిందండి. చాలా పొడిగా మంచి వర్షం పడ్డ తర్వాత మట్టి వాసన వస్తుంది చూడండి, అలాంటి వాసన వస్తుంది. కంపోస్టు చాలా తేలిగ్గా ఉంది. ఇలా మీరు కూడా సొంతంగా ఇంట్లోనే వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోండి.
మీ మొక్కలకు ఇచ్చుకోండి. మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి. బయట కొనాలి నర్సరీలో అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందండి. కొంచెం కష్టపడితే మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వర్మీ కంపోస్ట్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.